జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పక్కగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు। సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు। ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం క్రింద గ్రామాలు పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు షెడ్యూల్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వివరించారు। ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కె రవీందర్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు। Please involve all మీ విలేజ్ లెవెల్లో ఉన్న మీకు యాక్టివ్గా మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ విలేజ్లో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, లేకపోతే కొన్ని యూత్ గ్రూపులు ఉంటాయి, లేకపోతే కొన్ని చోట్ల ఎస్ఎస్జీ ఉమెన్ కూడా చాలామంది ఉంటారు। వాళ్ళందరూ ప్లీజ్ ఇన్వాల్వ్ ఎవ్రీబడి। 5th రోజు మార్నింగ్ మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కొంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, వైడ్ పబ్లిసిటీ వచ్చే మీటింగ్ పెట్టుకుంటారు అండ్ యూ డూ ఏ ర్యాలీ అన్నమాట। సో పర్పస్ ఈ ర్యాలీలో యూ కెన్ ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్లో పిల్లలు కూడా యూ కెన్ ఇన్వాల్వ్ ఉంది। So that we will have maximum coverage and our message will go to everybody. So అది ఫస్ట్ చేయాల్సిన పని। ఏదో జస్ట్ మాకు కోసం ఒక బ్యానర్ పట్టుకొని తిరగడం కాకుండా పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం ఇప్పుడు శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము। ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో శానిటేషన్ ఈజ్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అన్నట్టు మెసేజ్ షుడ్ గో ఎవ్రీబడి। సో ఆ మెసేజ్ పోవాలంటే ఒక ఎస్ఎస్జీ ఎంగేజ్ చేయడం కానీ, లేకపోతే మీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, లేకపోతే ఎక్స్ వాళ్ళని, కొత్త వాళ్ళని, ఎవరిని అందరిని ఇన్వాల్వ్ చేయొచ్చు। సెకండ్ థింగ్ వచ్చేసి వీ వాంటెడ్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఎవ్రీ హౌస్ అనమాట। అట్లా ఎట్లా అయింది అంటే మీరు ప్రతి స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఎస్ఐటీ కానీ లేకపోతే పెయింటింగ్ కాంపిటీషన్ కానీ అట్లా మీరు ఆ రోజు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో పెడితే దట్ మెసేజ్ విల్ గో టు ఎవ్రీబడి అన్నమాట। సో అది ఒకటి కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది। స్టాగ్నెంట్గా ఉన్నాయి ఈ 5 years తర్వాత అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్ అనమాట। ఇక్కడ ఉన్నాయంటే విచ్ మీన్స్ మీరు ఆర్ ఎంటైర్ battalion of staff we are not working, so please make sure that air drainage stagnant ఉండడానికి వీలేదు। తర్వాత కొన్ని చోట్ల మనం డ్రైనేజ్ తీసుకున్నాము, వెంటనే దాన్ని లిఫ్ట్ చేయట్లేదు, టీసీ సైన్ పెట్టేస్తున్నాం, లిఫ్ట్ చేయట్లేదు। ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో దిస్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ పర్సిస్టెంట్। సో అవి క్లియర్గా అయ్యేటట్టు చూడండి।